పైగా ఇటు మరోవైపు మోహన్ బాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. పరారీ వార్తలపై ఆయన ట్వీట్ చేశారు. పరారీ వార్తలపై స్పందించారు మంచు మోహన్ బాబు. నేను ఎక్కడికి పారిపోలేదు అని ఆయన అంటున్నారు. ఇంట్లో చికిత్స తీసుకుంటున్నాను, ఇంట్లోనే ఉన్నాను అంటున్నారు. ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించలేదు అని అంటున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు మోహన్ బాబు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రణీత, మంచు మనోజ్ ట్వీట్ చేస్తున్నాం, నేనే మీడియాలోకి పిలిచామని. దీంతోపాటు ఎవరైతే విమర్శలు అబద్ధాలు ఆడారో అవన్నీ అబద్ధాలని తేలిపోయాయి. రైట్, ఇక నెక్స్ట్ నేను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు అంటున్నారు. మరి ఇప్పుడు ఏంటి పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన ఇంటికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియానే తమ ఇంట్లోకి చొచ్చుకెళ్ళింది, అందుకే దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ లేటెస్ట్గా మనోజ్ చేసినటువంటి ఒక ట్వీట్తో చాలా క్లారిటీ వచ్చింది. ఎవరు పిలిస్తే మీడియా లోపలికి వెళ్ళినటువంటి అంశం పైన చాలా క్లారిటీతో మనోజ్ ఈ ట్వీట్ని చేశారు. ప్రజెంట్ మనం చూడొచ్చు మంచు మనోజ్ చేసినటువంటి లేటెస్ట్ ట్వీట్ ఇది. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, ఆఫ్టర్ ఫోర్సింగ్ అవే తను ఇంట్లోకి ఏదైతే తన ఇంట్లోకి అలో చేయకపోవడంతో గేట్ని తోసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తన మీద దాడి జరిగింది. సో ఆ దాడి జరిగినటువంటి టైంలోనే తనకి నిస్సహాయ స్థితిలో మీడియాను పిలిచినట్టు చాలా క్లియర్గా ఇక్కడ రాశాడు. ఐ రీచ్డ్ అవుట్ టు ద ప్రెస్ ఫర్ అసిస్టెన్స్ టు క్లారిఫై ఇట్ వాజ్ మై డెసిషన్ టు ఇన్వైట్ ద ప్రెస్. మనోజ్ తన అకౌంట్ నుండి తాను చేసినటువంటి ట్వీట్ ఇది. చాలా క్లియర్గా తనపై దాడి జరిగిన తర్వాత తనకి ఎలాంటి ఆప్షన్ లేక మీడియా అసిస్టెంట్ కోసం తానే మీడియాను లోపలికి పిలిచాను. మీడియా వాళ్ళందరూ గేట్ బయట ఉన్నారు, సో వాళ్ళందరినీ లోపలికి తానే తీసుకెళ్ళానంటూ చాలా క్లియర్గా మనోజ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్వీట్ చేశాడు. గత 2 days క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు రంజిత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మోహన్ బాబు పైన కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ మనోజ్ చేసేటువంటి ట్వీట్ కూడా ఇప్పుడు పోలీసులకి ఇదొక కీలక ఆధారంగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే మీడియా తనంతట తాను ఎక్కడా కూడా మోహన్ బాబు ఇంటి లోపలికి ప్రవేశించలేదు. మనోజ్ నిస్సహాయ స్థితిలో ఉండి తనకు హెల్ప్ కావాలి, మీడియా అసిస్టెన్స్ కావాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ తర్వాతనే మీడియా లోపలికి వెళ్ళింది. సో ఆ టైంలో మోహన్ బాబును ప్రశ్న అడిగేటువంటి టైంలో ఆయన ఆవేశానికి లోనయ్యి రంజిత్ పైన దాడికి పాల్పడ్డారు. ప్రజెంట్ రంజిత్ పరిస్థితి ఇంకా కోలుకుంటున్నాడు. సో ప్రజెంట్ ఓవరాల్గా మనోజ్ చేసేటువంటి ట్వీట్ వర్షన్ ఇదైతే, మరోవైపు మోహన్ బాబు సైతం ఒక ట్వీట్ చేశాడు. తాను ఎక్కడికి పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నా అనేటువంటి ఒక ట్వీట్ని మోహన్ బాబు చేశాడు. కానీ పోలీసులు చెప్తుంది కంప్లీట్ రివర్స్లో ఉంది. ఎందుకంటే మోహన్ బాబు ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తమకి తెలియదంటూ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ఆల్రెడీ రంజిత్ పైన దాడి చేసేటువంటి కేసులో ఆయన పైన ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరి మీద అయినా సరే ఒక హత్యాయత్నం కేసు నమోదైతే పోలీసుల రియాక్షన్ మరోలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇమీడియట్లీ అతని దగ్గరికి వెళ్ళి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఒకవేళ అందులో ఎవిడెన్స్ అంతా కూడా లభిస్తే అతన్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా పోలీసులు దాని మీదే ఉంటారు. కానీ ఇక్కడ మోహన్ బాబుకి సంబంధించి పోలీసుల విచారణను తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా పదే తన హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తున్నారు. సో పోలీసులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మేము మోహన్ బాబుని సంప్రదించే ప్రయత్నం చేశాము, కానీ మోహన్ బాబు తమ అందుబాటులోకి రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మాకు రెస్పాండ్ అవుతున్నారు, తనకి హెల్త్ బాగాలేదన్నటువంటి ఒక రీజన్ని చూపిస్తూ. వన్ మోర్ థింగ్, మొన్న విష్ణు మాట్లాడిన మాటలో ఒక మాట, నేను బాధితుని కుటుంబ సభ్యులతో నేను కాంటాక్ట్లో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మా వాళ్ళు చూసుకుంటున్నారన్న మాట కూడా మాట్లాడారు. సో ఇప్పటికీ మనకు 3 రోజులు అవుతోంది. అది నిజమేనా? వాళ్ళైతే మాట్లాడారు మనకు తెలుసు, అది కాదు లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ ఎవరైనా కాంటాక్ట్ చేశారు అసలు ఇప్పటికైనా? మోహన్ బాబు కుమారుల్లో విష్ణు మాత్రం ఎక్కడ కూడా రంజిత్తో ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. బాధితుడిగా దాదాపు 3 days నుండి కూడా హాస్పిటల్లో రంజిత్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఆల్రెడీ అతనికి సర్జరీ అయింది. ఆల్రెడీ ఒక స్టీల్ ప్లేట్ని సైతం రంజిత్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్కి అమర్చారు. సో ఇంత జరిగినా సరే మోహన్ బాబు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించింది లేదు. కనీసం
బాధితుడితో ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడింది లేదు, అతడి యోగక్షేమాలను కనీసం అడిగినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఆల్రెడీ మనం రంజిత్తో నిరంతరం టచ్లోనే ఉన్నాము. రంజిత్ చెప్తున్నటువంటి వర్షన్ కూడా అదే. మొన్న విష్ణు ప్రెస్ మీట్ని సైతం రంజిత్ చూశాడు. ఎక్కడా కూడా విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, తనతో ఎక్కడ కూడా కాల్లో మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని అయితే రంజిత్ కూడా స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ విష్ణు మాత్రం ఆల్రెడీ రంజిత్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, బాధితుడితో మాట్లాడినటువంటి ఒక అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేటువంటిదే వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా వాడు మాట్లాడకపోయినా మాట్లాడమని చెప్పేసి బహిరంగంగా ఆన్ రికార్డులో అన్ని కెమెరాస్ ముందు అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సింది. ఇప్పుడు మనోజ్ చేసేటువంటి ట్వీట్తో అయినా సరే మోహన్ బాబు స్పందించాలి. ఏదైతే తాను చేసేటువంటి ఆరోపణ, ఏదైతే మీడియానే గేట్ లోపలికి చొచ్చుకొచ్చింది అనేటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ మనోజ్ తన సొంత కుమారుడే జరిగినటువంటి ఇన్సిడెంట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్వీట్ చేశాడు. తాను కోరితేనే మీడియా లోపలికి వచ్చిందని చెప్పేసి చెప్పాడు. పోలీసులు కూడా దీన్ని ఎవిడెన్స్గా తీసుకోబోతున్నారు.